భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్రం 3 సంవత్సరాల కాల వ్యవధి అండి. ఓకే. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఖచ్చితంగా దాని తర్వాత మార్పు అనేది సహజం అది. సో ఈ రెగ్యులర్గా జరిగేటువంటి రొటీన్గా జరిగేటువంటి కార్యక్రమం కానీ దీంట్లో మార్పు అనే ప్రత్యేకంగా వీరు తీసి వారు పెట్టడం అనేటువంటిది జరగలేదండి. కన్నా లక్ష్మీనారాయణ గారి టైం అయిపోయింది. దాని తర్వాత సోమ్వీర్రాజు గారు వచ్చారు. సోమ్వీర్రాజు గారు 3 సంవత్సరాల తర్వాత పురంధేశ్వరి. కానీ విషయం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ మీద విమర్శలు చేయటం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, సో ఇవి కొంచెం ఎవరైనా సాధారణ ఓటర్కి ఏంటి ఈ రకమైన పరిణామాలన్న ఆలోచన రాదు? మీరు చెప్పిన మాట వాస్తవం అండి. కానీ దీనికి ఒక చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 బలమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్షిప్ మొత్తం కూడా డివైడ్ అయిన తర్వాత తెలంగాణలోకి ఎక్కువ భాగం పోవడం జరిగింది. సో లీడర్లు తక్కువగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిగిలింది. 2 బలమైనటువంటి నాయకులు అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి వారితో పోరాడాల్సినటువంటి అగత్యం అది ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. అందుకు రెడీమేడ్ లీడర్షిప్ అనేటువంటి కాదు, చాలామందిని మేము ప్రోత్సహించడం జరిగింది. చాలామంది మా దగ్గరకు వచ్చారు, మాతో కలిసి పనిచేశారు. తర్వాత వారు వివిధ కారణాల వల్ల నచ్చని కారణంగా పోయించవచ్చు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఎదిగే క్రమంలో సోమ్వీర్రాజు గారు సంస్థాగతంగా కింద నుంచి వారు కార్యకర్త నుంచి పై స్థాయి వరకు వచ్చారు. భారతీయ జనతా పార్టీని పటిష్టపరచలో కీలకమైనటువంటి బాధ్యత వహించారు. అలాగే పురంధేశ్వరి గారు వారు కొత్తగా వచ్చిన వారు కాదు, గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్కి కంటెస్ట్ చేశారు. మా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విశేషమైనటువంటి అనుభవం ఉంది. కానీ వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వారి యొక్క నాయకత్వాన్ని తీసుకోవడం జరిగింది సార్. రైట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, టీడీపీతో కలిసి వెళ్తారా, కలిసి వెళ్ళారా ఎలక్షన్స్కి? సార్ ఇది మాత్రము జాతీయ నాయకత్వం తీసుకునేటువంటి రాష్ట్ర నాయకత్వానికి దాంట్లో వాళ్ళ ఆలోచన పరిగణలోకి అంటే మాకు సంబంధించినటువంటి అభిప్రాయాలు మేము కేంద్ర నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయాలు విన్నవించడం జరిగింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, నేషనల్ పాలిటిక్స్ యొక్క దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒక డెసిషన్ తీసుకుంటుందండి. దాన్ని మీకు ఇంప్లిమెంట్ చేసే దిశగా కింది స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి వెళ్తాయి. 3 కలిసి ఇప్పటి వరకు అయితే మేము జనసేన, భారతీయ జనతా పార్టీ అండి మాత్రమే. కానీ అక్కడ జనసేన టీడీపీ కావాలని అంటుంది, భారతీయ జనతా పార్టీ కావాలని మాట్లాడలేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చాలా విషయాల్లో. వారిది ఒక పొలిటికల్ పార్టీ అండి, వారికి కొన్ని వ్యక్తిగత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే ఇప్పటి వరకు మాకు సంబంధించినంత వరకు జనసేన మాత్రమే. కానీ మీతో కలిసి ఆ రకంగా మాట్లాడడం తప్పు కదా? అది వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారం అండి. కానీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా దీంట్లో ఉందండి. మేము జనసేన మా మిత్రపక్షము. ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు ఎన్డీఏలో జాయిన్ అవుతామనేటువంటిది జాతీయ నాయకత్వాన్ని అప్రోచ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ మనందరికీ తెలిసినట్టువే. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకొని మాకు సంబంధించిన సూచన రాలేదు. సీనియర్ నేత మీరు, సో 2019లో ఎలక్షన్స్ టైంలో మోడీ గారి మీద ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా మర్చిపోతారా రాజకీయాల్లో? చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, ఏమన్నారు, మోడీ గారిని ఏ రకంగా తిట్టారు, ఏ రకంగా చాలా విషయాల్లో అడ్డంగా మాట్లాడేశారు ఆయన, ఇవన్నీ కూడా మర్చిపోతుందా బీజేపీ? అంత సంస్థాగతంగా తర్వాత నియమ నిబంధనలతో చాలా ఇవన్నీ కూడా చాలా అంటే వ్యవస్థాగతంగా చాలా గట్టిగా ఉన్న బీజేపీ ఇలాంటి వాళ్ళని ఎందుకు టాలరేట్ చేస్తుంది? సార్, రాజకీయాలు అన్నట్లు ఎవరు శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రులు కాదండి. పాలసీ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మేము మాతో ఏకీభవించి అని ఒప్పుకున్న తర్వాతనే మాతో చేర్చుకోవడం, వారితో కలిసి పనిచేయడం. పాలసీ కాదు కదా, అక్కడ పాలసీ కాదు, 2019లో పాలసీ కాదు, అది పొలిటికల్గా వచ్చిన మోటివేషన్స్ అవన్నీ. ఖచ్చితంగా ఇప్పుడు మీరు బీహార్లో తీసుకోండి, నితీష్ కుమార్ కావచ్చు, ఆయన మాట్లాడారు, రెడ్డి గారు తీసుకొచ్చి మాట్లాడారు. కానీ ఓవరాల్గా నేషనల్ పర్స్పెక్టివ్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పటిష్టమైనటువంటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఏకోన్ముఖంగా ఏకకంఠంతో పెట్టాలనేటువంటి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ దిశగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. అందులో భాగంగానే అటు నితీష్ కుమార్ కానీ, ఇటు దేవేగౌడ గారు కానీ
సో ఈ యొక్క భారతదేశ అభివృద్ధిని కాంక్షించేటువంటి అందరినీ కూడా ముందు కలుపుకొని వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్లు నాకు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం విభిన్నంగా ఉంటుంది తెలంగాణకి. ఇక్కడ తెలంగాణలో బీజేపీ చాలా పవర్ఫుల్గా కనిపించింది కొన్నాళ్ల పాటు. బండి సంజయ్ గారు ఉన్నంత వరకు బీజేపీ రాబోతోంది, బీఆర్ఎస్ కాదు రేపు బీజేపీనే వస్తుందని అన్నారు. బట్ ఆ టైంలో తీసుకొచ్చి బండి సంజయ్ గారిని పక్కన పెట్టేసేయటం, తర్వాత సరే పరిణామాలన్నీ మనం. కాబట్టి బీజేపీ ఇక్కడ ఉన్న సంస్థాగతంగా ఉన్న ఎంత బలంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆ బలం కనిపించదు. పక్క రాష్ట్రమే మీరు అన్నది రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని అనుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఉందిగా. తెలంగాణను తీసుకొచ్చిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, దాన్ని ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నారు. లోకల్గా ఉన్న 2-3 పార్టీలను కూడా మీరు ఎదుర్కొన్నారు. కానీ ఇక్కడికి వచ్చినంత బలం అక్కడ ఎందుకని కూడగట్టుకోలేకపోతున్నారు ఇన్నాళ్లుగా? మీకు ముందన్నట్ల సమైక్య ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ అంటే ఉద్యమాలు కావచ్చు, ఇక్కడ నక్సలైట్ల నేపథ్యంలో సాగుతున్నటువంటి వ్యతిరేక ఉద్యమం కావచ్చు, విద్యార్థి పరిషత్ రంగం ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు సంస్థాగతంగా మేము తెలంగాణలో చాలా బలమండి. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర. నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో దగ్గర దగ్గర 30 మంది మా కార్యకర్తల బలిదానాలు, ఇవన్నీ కూడా తెలంగాణ యొక్క నేపథ్యం అండి. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు కావచ్చు, దత్తాత్రేయ గారు లాంటివి కావచ్చు, నరేంద్ర గారు కూడా సీనియర్ నాయకత్వం ఉన్నటువంటిది. సో అందుకు తెలంగాణ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ మీద ఒక రెజల్యూషన్ పాస్ చేయడమే మాత్రమే కాకుండా ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయి వరకు తెలంగాణలో మాకు పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది, ఆ రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రాజధాని విషయంలో కావచ్చు, వనరుల విషయంలో కావచ్చు, లీడర్షిప్ విషయంలో కావచ్చు. కాబట్టి వీటన్నిటి కూడా ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇస్తారా సార్? ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. దేశంలో అనేకమైనటువంటి విప్లవాలు వచ్చాయి. ఓకే, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నిశ్శబ్ద విప్లవం ఉందండి. ఎందుకంటే మాకు ఒక ఎమ్మెల్యే లేకున్నా, మాకు ఒక ఎంపీ లేకున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి ప్రగతి ఏదైతే ఉందో స్టాటిస్టిక్స్తో సహా, ఇప్పుడు మేమైతే బెనిఫిషరీస్ లాభార్థి సంపర్క యోజనగా వెళ్తున్న క్రమంలో మేము తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తుంటే కొన్ని వందల కార్యక్రమాలు కింది స్థాయి వరకు చడి చప్పుడు లేకుండా డెవలప్మెంట్ మేము చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పేరు మీద వెళ్తున్నాయేమో వారు అనుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ ఎటువంటిది అపేక్షించకుండా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఉదాహరణకు తీసుకుంటే 55,000 అంగన్వాడీ కేంద్రాలు, 27 లక్షల మంది విద్యార్థులు దాంట్లో చదువుకుంటున్నారు. దానికి సంబంధించిన టోటల్ బడ్జెట్ కేంద్రం చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలియదు. అదే అంటున్నాను. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తోంది రాష్ట్రాలకు అనే విషయం మీద ప్రతి చోట కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే రకమైన ధోరణి కనిపిస్తోంది. లోకల్ పార్టీసు మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి, మీరు దాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు, వాళ్ళతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వికాస్ యాత్రల పేరు మీద ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ గ్రామంలో ఈరోజు తిరుగుతున్నాయి. మోడీ గారి ఉజ్వల యోజన కావచ్చు, మోడీ గారి ఘర్కి నల్లా కావచ్చు, మోడీ గారి యొక్క కిసాన్ సమృద్ధి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్తో డైరెక్ట్గా ఇంటరాక్షను, దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియో డిస్ప్లే, కొన్ని కరపత్రాలు వంచడం అనేటువంటి కింది స్థాయి వరకు వెళ్ళేటువంటి కార్యక్రమము గత 3 నెలలుగా మేము చేస్తున్నారు. నేననేది ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు కిసాన్ యోజన అని అన్నారు. సో దానికి వైఎస్ఆర్ రైతు భరోసా అని పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసాలో మీరు ఇచ్చిన డబ్బు ఇస్తారు, రాష్ట్రానికి సంబంధించిన డబ్బు కూడా దాంట్లోకి వెళ్తుంది. అప్పుడు మీ పేరు వస్తుందా, రాష్ట్రానికి సంబంధించిన నాయకుల పేరు వస్తుందా? అక్కడ ఫెడరల్ సిస్టంలో కొన్ని ఇటువంటి చిక్కులు వస్తాయి. అది అక్కడే కదా బీజేపీ దెబ్బతింటుంది. మాకు దానికి కారణం మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం లేకపోవడం. కాబట్టి ఇప్పుడిప్పుడు ఒకటి మేము మండల స్థాయి వరకు వెళ్ళిన క్రమంలో వికాస్ యాత్రలో మండల స్థాయికి నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము ఇప్పుడు చేయబోయేటువంటి ఈ యొక్క బెనిఫిషరీ సంపర్క యోజనలో 40,000 మంది కార్యకర్తలు గ్రామంలో వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి
వారిని మేము సందర్శించేటువంటి కార్యక్రమం చేపట్టాం సార్. సో వాళ్ళని సందర్శిస్తున్నారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు, కానీ వాళ్ళు రేపు ఓటేసే టైంలో మీకు ఓటేస్తారని మీరు ఎట్లా భావించగలరు? సార్, ఒకటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మేము నరేంద్ర మోడీ గారు కింది స్థాయి వరకు మేము తీసుకెళ్ళాం.